హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబుల్ 6 బ్లాగ్. స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేయే ముందు చిన్న మనవి, ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి ఎక్కడ స్కిప్ చేయకండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నేను చేస్తున్న ఈ ప్రయత్నం, ఈ బెట్టింగ్ ఊబిలో ఉండి బానిసగా ఉండి మారలేక బయటకు రాలేక సతమతం అవుతున్నా వీళ్ళందరి కోసం నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ అందరి సపోర్ట్ కావాలి. ప్లీజ్ ఈ వీడియోని అటువంటి బానిసగా బెట్టింగ్ ఊబిలో ఆన్లైన్ సైట్లకి బానిస అయిపోయి అందులోంచి రాలేక సతమతం అవుతూ ఎంతో ట్రబుల్ చెందుతున్నాయి వీళ్ళందరికీ కూడా నా వీడియోలు షేర్ చేయండి. ఒక్కరు మారినా సరే నేను ఈ చేస్తున్న ఈ ప్రయత్నం నాకు ఫలించిందని కోరుకుంటాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. సరే తమ్ముళ్ళు, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆన్లైన్ సైట్లు ఎందుకు ఆడొద్దంటున్నాను అని మీరు మరొకసారి మీకు రుజువు ప్రూఫ్తో సహా చూపించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. చాలామంది ఆడుతున్నారు ఆన్లైన్ సైట్లో, డ్రాగన్ టైగర్ ఆడుతున్నారు. ఈ డ్రాగన్ టైగరు ఆన్లైన్ సైట్లో ఆడుతున్న వాళ్ళందరికీ కూడా మీ కళ్ళు మీకు ఏంటంటే ఇటువంటి మోసాలు జరుగుతాయి నేను మొత్తుకుంటూనే ఉంటున్నాను. ఎన్నో ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నాను. ఈ రోజు కూడా ఒక ప్రూఫ్ మీకు చూపించబోతున్నాను. చూడండి, చూసి ఇప్పుడైనా కొంచెం మారండి. ఆన్లైన్ సైట్లలో మీకు అసలు వాళ్ళు తీసుకోవడం తప్ప ఇవ్వడం ఉండదు తమ్ముళ్ళు. అర్థం చేసుకోండి తమ్ముళ్ళు. నేను ఎందుకు ఇన్నిసార్లు ఇలా చెప్తున్నానో నేను అర్థం చేసుకోండి. మరి మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. చూడండి తమ్ముళ్ళు, కార్డులు వెళ్తే ఎత్తున్నాడు చూసారా? నవ్వుతా ఎంత చక్కగా నవ్వుతా తీస్తున్నాడు చూసారా? చూడండి, గమనిస్తూ ఉండండి. అక్కడ వరకు కూడా కార్డులు పైన తీసాడు కదా, పైన ఎలా ఉందో అలాగే తీసి పెడుతున్నాడు. చూడండి, ఇప్పుడు మీకు తెలుస్తుంది. జస్ట్ నవ్వుతా కార్డుని చూడండి, ఏలుతో జస్ట్ ప్రెస్ చేసి పైన కార్డుని ప్రెస్ చేసి కింద చూసారా ఎలా తీసాడో. అది ఇలాగా ఎన్నో మోసాలు జరుగుతున్నాయి తమ్ముళ్ళు. ఇదే కాదు, ఈ గేమ్ అని కాదు, ఆన్లైన్ సైట్లో ఉన్న ప్రతి గేమ్లు కూడా ఇలాగే మోసాలు జరుగుతాయి. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఎంత నవ్వుతా మన డబ్బులన్నీ వాళ్ళు లాగేసుకుంటున్నారో అర్థం చేసుకోండి. చూసారు కదా తమ్ముళ్ళు, ఎంత గ్యాంబ్లింగ్ జరుగుతుంది చూసారా? సెకండ్లో కార్డు ఎలా మార్చుతున్నాడు, పై కింద కార్డు ఎలా తీసాడు. అర్థం చేసుకుని తమ్ముళ్ళు, ఇటువంటి ప్రూఫ్ చూసిన తర్వాత మీరు మారని తమ్ముళ్ళు. ఆన్లైన్ సైట్లో అంత ఫ్రాడ్, ఫేక్ తమ్ముళ్ళు. ఇదంతా గ్యాంబ్లింగ్ తమ్ముళ్ళు. ఇదంతా ఒక పెద్ద వ్యాపారం తమ్ముళ్ళు. మన దగ్గర నుంచి డబ్బులు లాగడానికి తప్ప ఇవ్వడం ఉండదు. మీరు ఎడిట్ అయిపోయి మిమ్మల్ని ఇంకా ఎడిట్ చేస్తుంది, దాంట్లోకి ఉంచితే తీసుకెళ్ళిపోతే తప్ప మిమ్మల్ని బయటకు రానివ్వదు. దయచేసి ఎంత త్వరగా అవుతే అంత త్వరగా బయటకు వస్తానికి చూడండి. వాడు చూడండి, కళ్ళ ముందు ఒక సెకండ్లో కార్డు ఎలా మార్చాడు చూడండి. ఎంత నవ్వుతా, ఏదో అంటారు చూసారా, సున్నితంగా పేక్ కోసారన్నట్టు ఎంత నవ్వుతా చక్కగా స్మూత్గా తీసి మనల్ని బాల్తో కొట్టేస్తున్నాడు. ఇలాగే ఆన్లైన్ సైట్లో అడిగే ప్రతి తీనిపతి డ్రాగన్ టైగర్ అని కాదు, ఏదైనా సరే, ఆన్లైన్ సైట్లో ఉన్న గేమ్లు ఏదైనా సరే అలాగే ఫ్రాడ్, ఫేక్లు తమ్ముడు. అర్థం చేసుకోండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎత్తని ప్రూఫ్స్ చూసిన తర్వాత కూడా మీరు మారకుండా ఇంకా ఈ యూబ్లో నుండి ఇంకా ఈ గేమ్ కాకపోతే ఇంకో గేమ్ కాకపోతే ఇంకో గేమ్ అని మీరు కనుక అందులోనే ఉంటే కనుక మీ ఫ్యామిలీ, మీరు మనల్ని నమ్ముకున్న ఫ్యామిలీ కూడా బాధపడతారు తమ్ముళ్ళు. అర్థం చేసుకోండి తమ్ముళ్ళు. మనం ఆడినందుకు, మనం బానిసైనందుకు, మనం ఎంత ప్రాబ్లమ్స్ పడినా ఎంత ఏమైనా పర్లేదు తమ్ముడు, ఆఖరి చనిపోయినా పర్లేదు. కానీ మనల్ని నమ్ముకొని మన భార్య అంటూ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెళ్ళిలో పోతే తల్లిదండ్రులు ఉన్నారు, మనల్ని మంచిగా పొజిషన్లో చూడాలని వాళ్ళు ఎంతో కలలు కంటున్నారు. అది కాకుండా ఇప్పుడు ఒకవేళ పెళ్ళి అయితే మన భార్య మనల్ని నమ్ముకొని వచ్చింది తమ్ముళ్ళు, మన కడుపుని పుట్టిన పిల్లలు, మనం చేస్తున్న తప్పులకు వాళ్ళు ఎందుకు బాధపడాలి? ఒక్కసారి అర్థం చేసుకోండి. మనం సతమతం అవుతాం, మనం అప్పులు చేస్తే, మనం ఇందులో బానిసగా ఉండి వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి చెప్పండి తమ్ముళ్ళు. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను ఎందుకు ఇంత ప్రాధేయపడుతున్నాను, ఇవన్నీ అనుభవిస్తున్నాను తమ్ముళ్ళు, అనుభవాన్ని ఇస్తున్నాను. మీరు అటువంటి బాధలు పడకూడదని చెప్పేసి సతమతం అవ్వకూడదు. మంచి భవిష్యత్తులు మీ అందరికీ ఉన్నాయి. మీ అందరూ మంచి భవిష్యత్తులు కావాలని ఈ రోజు నాడు నేను ఎంతో కష్టపడుతున్నాను. ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తున్నాను. ఆఖరికి చూడండి తమ్ముళ్ళు, ఇదిగో తాపీ పనికి వచ్చానమాట. ఈ తాపీ పనికి వచ్చి ఇదంతా పడగొట్టాలని అన్నారని ఇవన్నీ చేస్తున్నాను. ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే, నేను ఏదో పెద్ద నా మీద జాలి పడాలనో లేకపోతే నన్ను ఏదో సపోర్ట్ చేసేవాళ్ళని కాదు తమ్ముళ్ళు. ఏంటంటే లైఫ్ ఎలా ఉంటుంది మీకు ఉదాహరణలతో చూపించాలని, మీకు ఉదాహరణగా నన్ను నేను చూపించుకొని ఎవరు కూడా ఇలా ఉన్నా, ఇలా అయిపోయాను, ఇలా ఉని ఇలా అని చెప్పరు. కానీ నేనేంటంటే ఇది ఇప్పుడు ఇది ఎవరు కూడా ఇంత మైండ్ సెట్ ఇలా అయిపోతుందని ఎవరికి వాళ్ళకి అలా అందులో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది తప్ప వాళ్ళు చెప్పడం, డాక్టర్లని ఎవరైనా మామూలుగా చెప్తారు, మెడిసిన్లు వేసుకోమనో లేదా సైకాలజిస్ట్ని కలమని చెప్తారు. కానీ నేను చెప్తుంది ఏంటంటే, నా మైండ్ ఇదంతా నేను అనుభవించి ఆ బాధల్లో నేను ఉన్నాను కాబట్టి ఇదంతా ఎలా ఉంటుందని తెలుసు కాబట్టి మీ అందరికీ అలా పడకూడదని, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ తమ్ముళ్ళు అర్థం చేసుకోండి.
అర్థం చేసుకొని ఎంత త్వరగా అందులోంచి బయటకొస్తే అంత త్వరగా బయటకొచ్చేయండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధ పెట్టకండి. మీరు ఇప్పుడు గనక ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో ఉండుంటాయి. అన్నిట్లికి ఇందులోనే మళ్ళీ రికవరీ చేయాలన్న థాట్‌ని పక్కకు తీసేసి మీరు నిజాయితీగా బయటికి రండి. బయటకొచ్చి కష్టపడి పని చేయండి. కంపల్సరీ మీకు మీరు చేస్తున్న పనికి పైనుంచి దేవుడు చూస్తాడు. మీకు ఆశీర్వాదం కలుగుతది. ప్లీజ్ అర్థం చేసుకోండి. అనుకున్న వాళ్ళందరూ మనల్ని అనుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ తలెత్తుకొని మనం చెయ్యొచ్చనమాట. మనం కష్టపడి పని చేసి. ప్లీజ్ అర్థం చేసుకోండి. అప్పులు ఈరోజు కాకపోతే రేపన్నా తీర్చగలం. ఆ ఊబిలో ఉండి మట్టికి ఇంకా తీర్చాలని చెప్పేసి ఆ థాట్ నుంచి బయటకొచ్చేయండి తమ్ముళ్ళు. తీర్చలేరు. ఇంకా అప్పులవుతారు తప్ప దాంట్లోని మీరు ఎట్టి పరిస్థితుల్లో అందులో రికవరీ అవ్వదు. అప్పటి వరకు జరిగిన అప్పులన్నీ పక్కన పెట్టేయండి. అయిపోయింది. అయిపోయింది. గతాన్ని వదిలేయండి. గతాన్ని వదిలేసి బయటికి దానిలోంచి ఆ ఊబిలోంచి బయటకొచ్చి మీరు కష్టపడి పనిచేసి నిజాయితీగా పని చేయండి. మీకు కంపల్సరీ మంచి భవిష్యత్తు కలుగుతదని నేను గ్యారంటీ చెప్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలని కోరుకున్నాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. ఉంటాను. బాయ్.